మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మామూలుగా ఒక దళం 60 కిలోమీటర్ల రేడియస్లో తిరుగుతుంటుంది. ఒక స్క్వాడ్ అనేది ఒక చోట ఉండదు. ఒక ఊర్లో రెండో రోజు మూడో రోజు ఉండకూడదు అనేది రూల్ అనమాట. ఒక చోట ఉండకూడదు. ఎప్పుడైనా అడవుల్లో ఎందుకు ఉంటారంటే, ఒకటి వాళ్ళ సమావేశాలు ఏమన్నా ప్లేనరీ కానీ కాన్ఫరెన్సులు కానీ జరుగుతుంటారు, లేదు మిలిటరీ ట్రైనింగ్ కోసం ఉంటారు. గన్ రిపేర్ వర్క్షాపులు జరుగుతాయి, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ జరుగుతుంది. మూడవది పొలిటికల్ క్లాసులు జరుగుతాయి. కొత్తగా రిక్రూట్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళకి ఈ సమాజాన్ని గురించి, లేకపోతే దేశ పరిస్థితుల గురించి, చరిత్ర గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి పొలిటికల్ క్లాసెస్ జరుగుతాయి. ఈ 3-4 పర్పస్ల కోసమే ఇటువంటి సమావేశాలు జరుగుతాయి తప్ప 1000 మంది ఒక చోట కూర్చొని రండి మమ్మల్ని చంపేయండి అని ఎవరు కూర్చోరు. మావోయిస్ట్ పార్టీ గురించి మినిమం తెలిసిన వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది. కాబట్టి ఇది కావాలనే ఎంతమంది ఉన్నారని చెప్పడం ద్వారా వీళ్ళని సమర్థించుకోవడానికి, అంటే వాళ్ళు 1000 మంది ఉన్నారు కాబట్టి మేము 24,000 మంది వచ్చాం అని చెప్పడానికి చేస్తున్నట్టు ఉంది తప్ప, నిజంగా 1000 మంది మావోయిస్టులు ఒక చోటకి వచ్చే పరిస్థితి ఉండదు. హిడ్మా లాంటి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఎప్పుడు కూడా మావోయిస్టుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒక చోట కూంబింగ్ కానీ పోలీసులు అటాక్స్ జరుగుతున్నప్పుడు రిట్రీట్ అంటారు దాన్ని. వెనక తట్టు ప్రాంతాలని వాళ్ళు కొంత నిర్మించుకుంటారు ముందుగానే. అంటే ఇక్కడ మనకు అటాక్ జరిగితే మనం ఎక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకోవాలి, అక్కడ మనకి లాజిస్టికల్ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ముందే ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్లో భాగంగా కరేగుట్టల ఏరియాలో తెలంగాణ బార్డర్లో వాళ్ళు షెల్టర్ జోన్స్గా పెట్టుకుంటారు. షెల్టర్ జోన్ అంటే వాళ్ళు నిర్బంధం ఉన్నప్పుడు వేరే దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ సైలెంట్గా ఉండి తమను కాపాడుకోవడానికి. అంటే చాలాసార్లు మావోయిస్టులు ఏం చెప్తుంటారంటే, మనం బతుకుండడమే సక్సెస్ అయినట్టుగా లెక్క అని. విప్లవం సక్సెస్ అనేది చాలా ఏళ్ళు పడుతుంది. సో అంతవరకు మనం బతుకుండడమే మనం సక్సెస్ అయినట్టుగా. అందువల్ల మూర్ఖపు పనులు చేసి చచ్చిపోకుండా తెలివిగా మనం రక్షించుకోవాలి. ఒక్కొక్కసారి ఏమీ చేయకుండా సంవత్సరం పాటు మావోయిస్టులు ఒక చోట ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే నిర్బంధం తీవ్రతరంగా ఉన్నప్పుడు వాళ్ళు కాపాడుకోవాలి. కానీ ఇవాల్టి పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఇంత స్థాయిలో పారామిలిటరీని రంగంలోకి దించి అసలు గాయపడినా కానీ సరెండర్ అవుతా అన్నా కానీ, సరెండర్ అవుతా అంటే చాలామంది ఇప్పుడు 1000 మందిని 24,000 చుట్టుముట్టినప్పుడు అందులో చాలామంది మేము సరెండర్ అయిపోతామని బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వీక్గా ఉంటారు, వాళ్ళు చనిపోవడానికి ఇష్టం ఉండదు. వచ్చేసినప్పుడు వాళ్ళని సరెండర్గా చేసుకొని బయటికి తీసుకురావాలి, కానీ చేయట్లేదు. అందరినీ చంపేస్తున్నారు. అది అనవసరమైన విషయం ఒకటి. రెండోది, మావోయిస్టులు మిలిటరీ ఈ 2 వర్గాలే లేవు ఇక్కడ, ప్రజలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్రెగుట్టల్లో 3 విలేజ్లు ఉన్నాయి. అందులో డోలి అనే విలేజ్లో ఎక్కువ వీళ్ళు ఉన్నారు, ఆదివాసీలు, గిరిజనులు. సో ఇప్పుడు వీళ్ళు అటాక్స్ ఏంటి, డ్రోన్స్, హెలికాప్టర్లు, థెర్మల్ టెక్నాలజీ వీటన్నిటిని ఉపయోగించుకొని కదలికల్ని బట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అందులో సామాన్యమైన గిరిజనులు కూడా చనిపోయే అవకాశం. చనిపోయినప్పుడు వీళ్ళే ఉంటారు, వాళ్ళు కూడా మావోయిస్టులనే వేస్తారు. అందుకనే కూడా 1000 మంది అని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా గిరిజన సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి, అరే బాబు మా గిరిజనులు చంపేసి మీరు మావోయిస్ట్ అకౌంట్లోకి వేసేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది చరిత్రలో. ప్రజల్ని కూడా చంపేస్తారు. వాళ్ళకి ఫుడ్ పెట్టిన ప్రజలను చంపేసి మావోయిస్ట్ అంటారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని మావోయిస్ట్ అంటారు. వాళ్ళకి మావోయిస్టులకి షెల్టర్ ఇవ్వకపోతే, ఫుడ్ పెట్టకపోతే వాళ్ళకి ఇబ్బంది అక్కడ మావోయిస్టుల నుంచి సామాన్య గిరిజనులకి. పెడితేమో పోలీసులు చంపేస్తారు. ఇది వాళ్ళ పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఆపరేషన్ కగార్ కానీ లేకపోతే ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టలు కానీ క్లియర్గా ఫైనల్గా బాధితులు ఎవరంటే గిరిజనులు, సామాన్య ప్రజలు. అందుకనే కేసీఆర్ కూడా మాట్లాడాడంటే, కేసీఆర్ ఏమి డెమోక్రటిక్ గయ్యేం కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఘోరంగా మావోయిస్టుల్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఆయన అంటే మన దేశంలో ఉండే ఒక వైరుధ్యం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు హింసను నమ్ముకుంటారు, అధికారం తొలగిపోయినప్పుడు మాత్రం పౌర హక్కులు, ప్రజాస్వామ్యము ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అలాగా కేసీఆర్కి ఇప్పుడు ఇది గుర్తుకొచ్చింది. తీర్మానం కూడా చేసి పంపిస్తానంటున్నాడు. ఇక్కడ తెలంగాణలో ఇది జరుగుతుంది కాబట్టి గిరిజన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకుందాం అనేది కేసీఆర్ స్ట్రాటజీ. కేసీఆర్కి అనుకూలంగా వెళ్ళకూడదని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముందుకొచ్చి నేను చర్చలకు పిలుస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మావోయిస్టులను ఇలాగే వేటాడారు. ఈ రేంజ్లో కాకపోవచ్చు, కానీ అప్పుడు కూడా మనకి ఆపరేషన్ గ్రీన్ హంట్ 2009లో ఏ ప్రభుత్వం ఉంది
అప్పుడు ఇంకా ఘోరంగా గిరిజనుల నుంచే సాల్వజుడుం అనే ఒక దారుణమైన సైన్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళ కంటితో వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచారంటారు కదా, అలాగా గిరిజనుల నుంచే తయారు చేసి గిరిజనులు చంపించింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇవాళేమో రేవంత్ రెడ్డి వచ్చి నేను సామాజిక సమస్య అంటున్నాడు. సో కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయాలే జరుగుతున్నాయి తప్ప ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్య హక్కులు, నిజమైన గిరిజనుల జీవితాల గురించి ఎవడూ మాట్లాడట్లేదు.